ఇంకా సాటర్డే రోజు పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక కాసేపు అలా రెస్ట్ తీసుకుందాం అనే టైంకి మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి మా సోము ఇలా స్టార్ట్ చేశాడనమాట డీప్ క్లీనింగు. లైక్ సోఫా ఎడ్జెస్ అండ్ విండో ఎడ్జెస్ అన్నీ వ్యాక్యూమ్ తీసుకొని క్లీన్ చేస్తున్నాడు. ఎందుకనంటే కేదర్ డైలీ ఆ ఎడ్జెస్లో ఏదో ఒకటి పడేయడం అండ్ స్పూన్స్, స్కెచ్ పెన్సిల్స్ అండ్ పెన్సిల్స్ ఎవ్రీథింగ్ సోఫా కిందికి అలా పడేయడం అలా చేస్తూ ఉంటాడనమాట. ఇంక ఈ కార్ట్ దగ్గర అయితే డస్ట్ అలా వచ్చేస్తుంది. సో అవన్నీ క్లీన్ చేయాలనేసి అయితే డిసైడ్ అయ్యి ఇంకా ఈవినింగ్ 4 నుండి రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఇలా స్టార్ట్ చేశాడనమాట. అండ్ ఇంకా విండో ఎడ్జెస్ అంతా ఏం డస్ట్ లేకపోయినా కూడా ఆ వ్యాక్యూమ్కి ఎంత డస్ట్ వచ్చిందంటే అసలు మనకి కనిపించని డస్ట్ ఎంత ఉందంటే అసలు చూపిస్తానులేండి, ఇక్కడ మీరే చూస్తే అర్థమవుతుంది. అంత డస్ట్ అయితే ఉండిందనమాట. సో ఇంకా మొత్తం అంతా క్లీన్ చేశాడు. ఇంత డస్ట్ అయితే వచ్చిందనమాట మొత్తం అంతా. సో ఇంకా తను అంతా డస్ట్ క్లీన్ చేసి మళ్ళీ అదంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఈ డస్టర్తో మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా క్లీన్ చేసి తర్వాత సోఫా కవర్స్ అండ్ బెడ్ కవర్స్ అన్నీ చేంజ్ చేసి నీట్గా హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేశాడనమాట. ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ నుండి మేము అస్సలు 1 hour కూడా రెస్ట్ తీసుకోలేదనమాట. ఇలా ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉన్నాము అండ్ ఈవినింగ్ వరకు. అండ్ ఇంకా బాల్కనీస్ అండ్ సోము వర్క్ రూమ్ అన్నీ క్లీన్ చేయాలనుకున్నాం అనమాట. ఇవాళకైతే ఇక్కడి వరకు క్లీన్ చేసి అండ్ సండే అయితే అవి క్లీన్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో అదనమాట నా ఇవాల్టి వీడియో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.